ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో పాలస్తీనా పౌరులు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నారు. తాజాగా గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న 4 పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్ కు చెందిన సభ్యులు ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో ఆదివారం ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడినట్టు చెప్పారు. గాజా యుద్ధం, సిరియాపై తమ వైఖరి గురించి ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు. లెబనాన్లో హెజ్బొల్లా బలోపేతం కాకుండా చేయడం, హమాస్తో సంఘర్షణ వంటి విషయాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయన్నారు. గాజా చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపైన మాట్లాడుకున్నామన్నారు. కాగా అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానన్నారు. అలాగే పశ్చిమాసియాలోనూ ఉద్రిక్తతలను రూపుమాపి శాంతి స్థాపనకు కృషి చేస్తానన్నారు. ఈ క్రమంలో నెతన్యాహు ట్రంప్తో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని మిలిటెంట్ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది. అందులో 100 మంది ఇంకా వారి చెరలోనే ఉన్నట్టు సమాచారం. దాంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. టెల్ అవీవ్ దాడులతో ఇప్పటి వరకు 44,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.